ఇది ఏమి కాదు. నేను జమ పెట్టిన పైసలు ఇప్పుడు అవసరం పడింది కదా, వాడికి వీడికి అడిగే బదులు వాడుకో. ఇట్లా అప్పుడప్పుడు జమ చేస్తుంటా అనమాట, అవసరానికి వాడుకోవచ్చు. పొదుపు పొదుపు చేయాలి మళ్ళా. ఇప్పుడు ఇచ్చే 5,000కి 10,000కి కూడా మిత్తిలు అడుగుతుంటారు. మనమేం పుణ్యానికి ఇస్తూ ఉంటాం, మనకి ఇచ్చేటోళ్ళు మిత్తిలు అడుగుతుంటారు. అందుకే గిరాకీ బాగా అయితే తెచ్చి పెట్టినప్పుడు అంత 100 200 తీస్తుంటాం. అది ఎట్లా అవసరం పడుతుంది కదా, తప్పదు, ఇంకా తీద్దాం. ఇంతనే కౌంట్ కూడా చేయాలి, డైరెక్ట్ వేసి పెట్టేస్తా. ఎంతున్నాయి ఇవి, ఇవన్నీ కౌంట్ చేయి, ఇవి నీవి కాదు. అందనే తక్కువ 8,000 మొత్తం అంతనా? 500s కూడా కలిపి 8,000. 100 తక్కువ 8,000. కౌంట్ చేయలేను, జస్ట్ వేసేసిన పెట్టేసిన, అవసరం వచ్చినప్పుడు తీద్దాంలే అని. ఇది డబ్బాలో 10 అంటే 5,000 కదా. ఇవి 100 200 3 ఉన్నాయా, మొత్తం కలిపి 100 తక్కువ 8,000. అవి నేను జమ చేసినాయి, ఇవి షాప్లో అమౌంట్, ఇవి కాదు ఇవి. సో 8,000 అంటే కూడా ఎంతో అవసరమే ఇప్పుడు మనకి, సిచ్యువేషన్స్ వస్తుంటాయి అట్లా. అందుకే పొదుపు చేయాలి. 100 200 10 20 తీసి పెట్టుకుంటే అన్ని టైమ్స్ మనం వంటలేవు, ఏ టైంలో ఏ అవసరం అన్న పడవచ్చు. ఇప్పుడు మాకు సడన్గా కొన్ని అవసరాలు వస్తున్నాయి అన్నమాట. సో జమ పెట్టిన పైసలు అయితే తీసినాం. 100 తక్కువ 8,000 అయితే అయినాయంట. ఇప్పుడు అవి అవసరమే మాకు బాగానే. ఇంకా మళ్ళీ ఇప్పటి నుంచి ఇప్పుడన్నీ తీస్తుంటా. 100 200 తీస్తుంటా. 500 అయితే ఎప్పుడైనా ఎక్కువ గిరాకీ తెచ్చి పెడతాడు కదా, అప్పుడు తీస్తుంటా. మ్యాక్సిమం 100 200 ఎక్కువ ఉన్నాయి. సో అవి కూడా వేరే వాళ్ళ దగ్గర మేము ఇంతకుముందు బ్లాగ్లో చెప్పిన 1 lakh తీసుకుంటే 3 రూపాయలు ఇంట్రెస్ట్కి ఏమి ఇచ్చారు. మేము వాళ్ళకి పుణ్యానికి ఇచ్చినాం, కానీ వాళ్ళు మాకు ఇప్పుడు ఇచ్చేటప్పుడు 1 lakh ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. మేము ఇచ్చినప్పుడు మా పేరు చెప్పినాం, కానీ వాళ్ళు ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళ పేరు చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి చూపిస్తున్నామని చెప్పేసి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకైనా మాకు ఎవరికైనా అర్థమైపోతుంది వాళ్ళకే అని, కాకపోతే వేరే వాళ్ళ పేరు చెప్పి తీసుకోరు. సో వాళ్ళ అమౌంట్ కవర్ చేద్దాం అన్నట్టుగా ఇప్పుడు జమ పెట్టిన అనమాట. ఇప్పుడు అవి వేరే దానికి అనేది యూజ్ అవుతున్నాయి, దేనికో దానికి అప్పు లేకుండా అయితే యూజ్ అవుతున్నాయి. మళ్ళీ ఇది అప్పు తీయడానికి చూస్తున్నాడు అనమాట. మళ్ళీ అప్పు చేసే బదులు ఇంట్లో ఉండే వాడితే అయిపోతుంది. ఇచ్చే 5,000కి 10,000 కూడా ఇంట్రెస్ట్లు అడుగుతుంటారు. అదే మనం కూడా చెప్తాను, నేను ఎవరికి ఇచ్చేటప్పుడు అయితే ఇంట్రెస్ట్లకి తీసుకోకు, వద్దు, అట్లా ఏమొస్తుంది, పైసలు ఇచ్చి మళ్ళీ పైసలు 100 200 ఇంట్రెస్ట్కి అన్నట్టు థాట్ ఉంటుంది. కానీ ఎదుటోడు అట్లా ఆలోచించాడు, ఇంట్రెస్ట్ కోసమే పైసలు ఇస్తాయి. ఎదుటోడే కదా, అందరు అట్లే ఉన్నారు, ఒక్కరిద్దరు ఇట్లా ఆలోచిస్తాం. మనం ఎడ్డోళ్ళం. మనం కుయ్యి అని సౌండ్ వస్తుంది మళ్ళీ ఇన్వెక్టర్ కాడ. ఇప్పుడు 2 సార్లు నువ్వు పిల్లల్ని దింపడానికి పోయినప్పుడు కూడా సౌండ్ వచ్చింది. ఇన్వెక్టర్ది ఫిట్ చేసిండు, ఏదో బటన్స్ నొక్కినామంట వెనకాల ఫిట్ చేసిండు, కానీ బాగానే తిరుగుతుండే. ఇప్పుడు మళ్ళీ ఏదో కుయ్యి అని సౌండ్ వస్తుంది. యాక్చువల్లీ ఇది వేరే వాళ్ళ డబ్బా, మాది బ్లాక్ కలర్ ఉంటుంది. అతను అది తీసుకొని ఇది వర్క్ చేస్తుందని చెప్పేసి ఇది మాకు పెట్టిపోయిండే. మళ్ళీ సౌండ్ వస్తుంది, కానీ ఇక్కడ నుంచి వినబడతలే, ఇక్కడ ఎక్కడ వినిపిస్తుంది అంటే ఈ డబ్బాదా బయటదా అబ్జర్వ్ చేద్దాం. బయటనే, ఈడ కాదు. అదే నిలబడి చూస్తున్నా, కానీ బయట వస్తుంది ఎక్కడ. నేనే అంటే సేమ్ అది ఈ సౌండ్ కూడా అట్లే వస్తుంది ఇన్వెక్టర్ది, దీనిదేనేమో అనుకున్నా.
సో టిఫిన్లు ఇడ్లీ వడ అయిపోయింది. హాలిడేస్కి ఇడ్లీ వడ తెచ్చిండు అనమాట బయట నుంచి. దోశ పిండి ఉంది కానీ బయట నుంచి వస్తుంది. సో ఇడ్లీ వడ తెచ్చిండు, తిన్నాం. నెక్స్ట్ చాయ్ పెట్టిన తాగాల. కరెంట్ బిల్ వచ్చింది 322. ఎందుకు మొన్న కట్టినావా లేదా? జీరో చేయించిన అంటే అదేంది? దీనిలో సౌండ్ అనుకుంటున్నా, బయట సౌండ్ వస్తుంటే కుయ్యి కుయ్యని దీన్ని పెట్టే సౌండ్ ఏమో. చిన్నోడు పొద్దుగాల దోశల డబ్బా ఓపెన్ చేసి కనీసం ఒక బ్రెడ్ కూడా లేదు ఇందులో తిన్నికి. ఒక్క ఏమంటారు బ్రెడ్ కూడా లేదు తిందామంటే అంటాడు. ఇవన్నీ తినే పడేస్తారు, తిని పడేస్తారు. ఒక బ్రెడ్ కూడా లేదంట. ఇదేంటిది? అబ్బో ఇదైతే ఖరాబ్ అయిపోయింది ఎప్పుడో బన్ను. ఎందుకు వాడుకోవా? జీరో చేయించిన అంటే ఏంది చెప్పు అర్థం. గవర్నమెంట్ మనకి జీరో బిల్ ఇస్తుంది, కరెంటు బిల్లు ఎంత వాడతారని చెప్పి సబ్సిడీ ఇస్తుంది. అది జీరో అయిపోయింది అంటే ఎంత వాడినా జీరోనే వస్తుందా? లిమిట్కి మించి వాడద్దా? ఎంత ఉంటుంది లిమిట్? ఒకవేళ లిమిట్కి మించి వాడితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా? ఎవరైనా చేసుకోవచ్చా ప్రాసెస్? అవును, మా తమ్ముడు కూడా చేసుకుంటు కదా. ఇదేనా? వాడు కూడా జీరో అంటుంటాడు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చేయించుకోవచ్చా? ఏం చేయాలి? మటన్ ఉంది ఫ్రిడ్జ్లో, అట్లే తింటారా? పడేయాలా? పప్పు పెట్టాలా? పప్పు మీకు గుడ్లు వేస్తా. ఈరోజు 9th డే గణపతులది. ఇంకా 2 days గ్రహణమేమో ఉందని 11th డే తీస్తారనుకుంటా. 9th డే తీయరు. ఎప్పుడుందో ఏమో అంటున్నారు, గ్రహణం ఉంది అప్పుడు తీయాలి ఇప్పుడు తీయాలని. సో నేనైతే 11 days అయ్యేదాకా గుడ్డు కూడా తినాను అనమాట. గణపతి 11 days దాకా తినానని మొక్కుకున్నా అప్పుడు వినగడ కోసం. కాబట్టి నేను గుడ్డు తింటా కదా. ఇప్పుడు 11 days అయ్యేదాకా గుడ్డు కూడా తినా. మీకు గుడ్లు వేయదున్నా? పప్పు చేసి గుడ్లు నిన్న తెచ్చి పెట్టినా కదా. నిన్న పాలకూర చేసిన, పాలకూర ఫ్రై బాగైంది. పిల్లలు ఇప్పుడు అదే తినేసేయలేదు. మళ్ళీ లోపల వస్తుందా ఏడొస్తుందా? కరెంటు బిల్లులు కొట్టేటోళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళ సప్పుళ్ళు వస్తుందా ఏమో కానీ సప్పుడు వస్తుంది. హస్బెండ్ వాడు వెళ్తున్నాడు. నేను దాదాపు పని చేసుకోవాలి. నాకు మా విండో నుంచి వ్యూ అంతా మంచిగా అనిపిస్తుంది. ఇది పిల్లల స్కూల్లో గణపతి. చిన్న చిన్న గణపతులు పిల్లలు చేసిరో ఏమో. ఈ గణపతిని అయితే ఫుల్ పుల్లతో నింపేసి ఈరోజు తీసుకెళ్తారంట 9th డే. నేను డెకరేషన్ చేస్తారేమో తీసుకెళ్ళడానికి. ట్రాక్టర్ అంతా రెడీ చేస్తారు. అన్నం తీసుకెళ్దామంటే వెళ్దాం, లేకపోతే వద్దు. నువ్వు కూడా ఉండు. వీళ్ళని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసిన. రేపు స్కూల్ లేదు, ఏదో జయంతి ఉంది. అండ్ ఎల్లుండి వచ్చేసి వినాయకుడి 11th డే కదా, ఆ రోజు హాలిడే ఇస్తారని అంటున్నాడు మా హస్బెండ్. మళ్ళీ సండే రోజు హాలిడే, ఈరోజు హాఫ్ డే. డైరెక్ట్గా 3 days లైన్గా 3 days హాలిడేస్. రేపు ఏదో జయంతి ఉంది, క్యాలెండర్లో కూడా 5th హాలిడే ఉంది. 11th డే వచ్చేసి గణపతుల నిమజ్జనం ఉంటుంది కదా, సో హాలిడే ఇస్తారో అంటున్నాడు మా హస్బెండ్ ఇక్కడ. అండ్ సండే ఉంది నెక్స్ట్ డే. ఇంకేం లైన్గా 3 days. ఈరోజు కూడా హాఫ్ డేనే పోయారు. అందరు వెళ్ళిపోతున్నారు చాలా వరకు. ఇప్పుడు నిమజ్జనాలే ఉంటాయి మేడం. చూడు ఏడ పడేసినావురా, తిప్పి తిప్పి ఆడ పైన పడేసినావు. ఎందుకురా చిన్నగా ఉంటలేరు మీరు? తీదాన్ని ఎక్కి పైకి ఎక్కి తీ. మరి ఎందుకు వేసినావురా? ఏం పిల్లరా నిన్నగా. అమ్మా
వచ్చింది బట్ నాడు డ్రెస్సులు చేంజ్ చేసుకోండి, మంచిగా చదువుకుందు సరేనా. 3 days హాలిడేస్ వచ్చింది. ఈరోజు వాళ్ళ క్లాస్ టీచర్కి అడిగిన, నిన్న కాల్ చేసిరు కదా మేడం అసలు ఏం చదవట్లేదా అని అంటే చెప్తున్నాడు కానీ మరి అంతగానం చెప్పట్లేదు, బందేరా కొంచెం స్లో ఉన్నాడు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు, అంత ఫాస్ట్గా చెప్పడానికి రావట్లేదు వాడికి అన్నది. నిన్న కూడా హాలిడే ఉంది కానీ చాలా చదువుకుంటూనే ఉన్నాడు మేడం అంటే, అంత ప్రెషర్ కూడా ఏం పెట్టకండి వదిలేసేయండి అంటుంది మేడం కూడా. నేను కూడా పెద్దగా ప్రెషర్ పెట్టాను, వాడు స్కూల్లో కూడా వాడు టెన్షన్ పడుతుండే ఎక్కువ ఇదవుతుందంటే నేను అప్పుడే చెప్పేస్తా, నువ్వు ఇదే చదివే ఇది కాదు, నీకు చదివిన గాడికి చదువు, లేకపోతే వదిలేసే బుర్రకెక్కకపోతే ఎవరైనా ఏమనంటే నాకు చెప్పు, నేను వచ్చి అడుగుతా అంట వాడికి. కానీ నిన్న సడన్గా టీచర్ అట్లా చెప్పేసరికి అండ్ 10th నుంచి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, ఇంకా అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వలేకపోయేసరికి ఇంక ఎక్కువసేపు చదివించుకుంటూ కూర్చోబెట్టిన. ఈరోజు మేడం అడిగితే కూడా మరీ అంత ప్రెషర్ పెట్టకండి వదిలేయండి అంది. ప్రెషర్ అంటే వాడు ఒక సబ్జెక్ట్ ఉందనుకో, ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి 2-3 గంటలు తీసుకుంటాడు, మొత్తం చదివి ఫినిష్ చేయడానికి 2-3 గంటలు తీసుకుంటాడు అనమాట. ఆనే ఎక్కువ టైం పడుతుంది, తొందర బుర్రకి ఎక్కించుకోడు. ఒకసారి తింటా అంటాడు, తాగుతా అంటాడు, జియ్య అంటాడు, బయటికి పోతా అంటాడు, ఏదో సౌండ్ వచ్చింది అంటాడు, ఏమో వచ్చింది మమ్మీ అంటాడు, వీడి దగ్గర ఆట పెడతాడు, ముచ్చట పెడతాడు, ఆడుకుంటా పాడుకుంటా చదువుతుంటాడు. ఇంకా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు అంటే రేపటి నుంచి 3 days హాలిడేసే. ఇంక ఎంత లొల్లి ఉంటుంది అంటే అంత బుర్ర ఇట్లా హీట్ ఎక్కిపోతుంటుంది నాకు, అట్లా శబ్దాలు చేస్తుంటాను. గణపతి తీసుకుపోతున్నారు, మీది సాయంత్రం పోయి చూసేసి వద్దామా మీ స్కూల్ గణపతి. ఈరోజు గబ్బు లేపిరప్ప, ఎవర్రా నువ్వే కదరా, నువ్వా విజయ కూర్చొని పోండి, గబ్బు లేపిరు. ఈరోజు గణపతి చూసినానికి వెళ్దాం అన్నాడు, మరి ఈ రోజు అవుతుంది అవ్వదు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వెళ్ళి స్టార్టింగ్ రోజు అన్నా సెకండ్ థర్డ్ డే అయినా చూస్తుంటిమి, ఈసారి సగంకి సగం గణపతిలు వెళ్ళిపోయినాయి. అండ్ అదేదో వజ్రం అదే ఏమంటారు గ్రహణం ఏదో ఉంది అని అంటున్నారు కదా, మరి అది ఎట్లయితుందో ఏమో చూసేసి వద్దాం అన్నాడు. ఈరోజు వెళ్ళరు, ఇంకా అవుతుందో చూసేసి వస్తామో చూసేసి రామో తెలియదు. మెయిన్గా మా పాత ఏరియాలో గణపతి ఎట్లున్నాడో కూడా చూడలేదు నేను ఇప్పటిదాకా. ఏం పవర్రా, అరే బొంగుల పవరు, ఇందులో ఎంత తీస్తున్నారా, పైసలు ఎంత తీస్తున్నావు? జరుగు తీసినావు జిప్పు గిప్పు అంతా, బాగా పైసలు అలవాటు అవుతుంది. నిజం చెప్పినవరా, నేను పేరంకి నీవు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నావు అన్ని చెప్పిన. నేను బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడిన చెప్పురా. ఇప్పకరా ఇగో వాడు ఆ షర్ట్ వేస్తే ఈ జీన్స్ ప్యాంట్ వేయాలంట, లేదు ఈ ప్యాంట్ వేస్తే ఇది వేయాలంట, దానికి దీనికి వేసుకోడంట. సాయంత్రం గణపతులు జూనికి పోదాంరా మంచిగా వేసుకోరా అంటే, నీది కనుక వేస్తే నాకు ఇదే టీషర్ట్లు అయ్యి జీన్స్ ప్యాంట్ వేసేటట్టు ఉంటేనే ఇది వేసుకుంటా అంటున్నాడు. ఏమీ లంగా కొడుకు అంటే ఇంకో గోర్లు పెట్టి గిచ్చుతున్నాడు, అందుకే గోర్లు కట్ చేసి పడేస్తాయి. బాగైతే ఇక్కడితోటైతే ఎండ్ చేస్తా. చెప్పమ్మా బాయ్ చెప్పు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయండి, ఏమన్నా చెప్పాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Bye.